హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రవంతి రబీనాస్ కిచెన్. నేను శ్రవంతి. మన ఇవాళ రెసిపీ వచ్చేసి 3 రకాల మిల్క్ షేక్స్ రెసిపీస్ను చూపిస్తున్నానండి. ఈ సమ్మర్లో చాలా సింపుల్గా అయిపోయే మిల్క్ షేక్స్ను మీరు ట్రై చేసి చల్లగా తాగేసేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి బాదం మిల్క్ అండి. ఇవి ఇంట్లోనే చాలా ఈజీగా అండ్ సింపుల్గా చేసుకొని చల్లగా తాగేసేయండి. ఈ బాదం మిల్క్ చేయడానికి ముందుగా నేను ఇక్కడ ఒక 20 వరకు బాదంను వేడి నీళ్ళలో నానబెట్టుకున్నానండి. మీకు టైం ఉంటే ఒక 4-5 గంటల పాటు నార్మల్ వాటర్లో నానబెట్టుకోండి, లేదా ఒక ఓవర్ నైట్ మొత్తం నానబెట్టుకోవచ్చు. ఇవి బాగా నానిన తర్వాత వీటిపైన ఉన్న తొక్క తీసేసుకోండి. ఇలా వీటన్నిటికీ తీసేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా పాలను యాడ్ చేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని దీన్ని పక్కన పెట్టుకోండి. తర్వాత పొయ్యి వెలిగించి ఒక పాల కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక ప్యాకెట్ మొత్తం పాలను యాడ్ చేస్తున్నానండి. నేను ఇక్కడ నార్మల్ మిల్క్నే యూస్ చేస్తున్నానండి. మీకు దొరికితే ఫుల్ ఫ్యాట్ మిల్క్ వాడుకోవచ్చు. వీటిని ఒక పొంగు రానివ్వండి. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత 1-2 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ మరిగించుకోండి పాలను. ఒక 2 నిమిషాల తర్వాత ఇందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ల షుగర్ను యాడ్ చేసుకోండి. మీరు షుగర్ ఎక్కువ తినే వాళ్ళైతే కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోండి, తక్కువ తినే వాళ్ళైతే తక్కువ యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని కలుపుకుంటూ షుగర్ కరిగేంత వరకు మరిగించుకోండి. షుగర్ మొత్తం కరిగిపోయిన తర్వాత ఇందులోకి మనం మిక్స్ చేసి పెట్టుకున్న బాదం పేస్టును యాడ్ చేసుకోండి. మీ దగ్గర ఉంటే ఒక బౌల్లోకి 2 టీ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ను యాడ్ చేసుకొని అలాగే కొద్దిగా మిల్క్ కూడా వేసుకొని ఉండలు లేకుండా కలుపుకొని ఇందులోకి యాడ్ చేసుకోండి. ఈ టైంలో మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 4-5 నిమిషాల పాటు కలుపుకుంటూ మరిగించుకోండి. తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడి యాడ్ చేసుకొని అలాగే కొద్దిగా సాఫ్రాన్ కూడా యాడ్ చేసుకోండి ఉంటే, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇవి కలుపుకుంటూ కొద్దిగా పాలు చిక్కబడేంత వరకు మరిగించుకోండి. చూసారా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారనివ్వండి. ఇవి పూర్తిగా చల్లారేదాకా కూడా కలుపుకుంటూ చల్లారనివ్వండి, ఎందుకంటే అట్టు కట్టేస్తుంది కదా. ఇవి చల్లారిన తర్వాత ఒక గ్లాసులోకి పోసేసుకోండి. తర్వాత ఇందులోకి బాదం, పిస్తా, కాజులను ఇలా సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే గార్నిషింగ్ కోసం ఇక్కడ నేను కొద్దిగా సాఫ్రాన్ని కూడా వేస్తున్నానండి. అంతేనండి, బాదం మిల్క్ రెడీ అయిపోయాయి. మన సెకండ్ రెసిపీ వచ్చేసి బనానా మిల్క్ షేక్ అండి. ఇది జస్ట్ 2 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు. ఇది ఒకసారి పిల్లలకి ఇలా చేసి పెట్టండి, మళ్ళీ ఇలానే చేయమని అడుగుతారు. అంత బాగుంటుందండి టేస్ట్. చాలా సింపుల్ కూడా. దీని ప్రిపరేషన్ చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ను తీసుకొని నేను ఇక్కడ 2 బనానాలను తీసుకున్నానండి. ఈ బనానా పైన ఉన్న తొక్క తీసి వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఒక 7-8 వరకు కాజులను వేసుకోండి. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ల షుగర్ను యాడ్ చేసుకోండి. మీరు మీ టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోండి. నేను వేసిన షుగరు కరెక్ట్గా సరిపోతుందండి. దీన్ని కొద్దిగా మిక్సీ పట్టుకోండి. ఫస్ట్ ఇలా మిక్సీ పట్టుకొని తర్వాత ఇందులోకి ఒక 1 కప్పు వరకు కాచి చల్లార్చిన పాలను యాడ్ చేసుకోండి. ఇవి చల్లగా ఉండాలండి. ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నానండి వీటిని. ఒకవేళ పాలు కూల్గా లేనట్లయితే ఐస్ క్యూబ్స్ అయినా వేసుకోవచ్చు. దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇలా ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక గ్లాసుని తీసుకొని గ్లాస్లోకి ఈ బనానా స్మూతీని పోసేసుకోండి. నేను ఇక్కడ గార్నిషింగ్ కోసం టూటీ ఫ్రూటీలను వేస్తున్నానండి. అంతేనండి, బనానా స్మూతీ రెడీ అయిపోయింది. చాలా సింపుల్ కదా. మీరు ట్రై చేయండి, ఇంట్లో మీ పిల్లలకి పెట్టండి. ఇలా చేసి మళ్ళీ ఇలానే చేయమని అడుగుతారు. అంత బాగుంటుందండి టేస్ట్. జస్ట్ 2 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు దీన్ని. మన థర్డ్ రెసిపీ వచ్చేసి మ్యాంగో మిల్క్ షేక్ అండి.
ఇది కూడా చాలా సింపుల్గా అయిపోతుంది. సమ్మర్లో ఇలా మ్యాంగోస్తో కూల్గా చేసుకొని తాగేసేయండి, చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా ఇక్కడ ఒక పెద్ద మ్యాంగోను తీసుకున్నానండి. దీన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి. ఇలా మ్యాంగోని మొత్తం కట్ చేసుకోగా నాకు 1 కప్పు ముక్కలు వచ్చాయండి. వీటిని పెద్ద మిక్సీ జార్లోకి వేసుకొని అందులోకి మీ స్వీట్కు సరిపడా షుగర్ వేసుకోండి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేశాను. ఇక్కడ నేను తీసుకున్న మ్యాంగో తీయగా లేదండి, అందుకే కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకున్నాను. మీరు తీసుకున్న మ్యాంగోని బట్టి షుగర్ యాడ్ చేసుకోండి. అలాగే ఒక చిటికెడు ఉప్పు వేసుకోండి. దీన్ని ఒకసారి మెత్తని ప్యూరీ లాగా మిక్సీ పట్టుకోండి. ఇలా మెత్తని ప్యూరీ లాగా చేసుకొని మీరు ఏ కప్పుతో అయితే మామిడికాయ ముక్కలు తీసుకున్నారో అదే కప్తో 1 కప్పు పాలు వేసుకోండి. నేను ఇక్కడ కాచి చల్లార్చిన పాలను యాడ్ చేస్తున్నానండి. అలాగే మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టుకొని దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టి కూల్ అవ్వనివ్వండి. ఇలా కూల్ అయిన తర్వాత గ్లాస్లోకి పోసుకోండి. తర్వాత నేను ఇక్కడ బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ వేస్తున్నానండి. మీరు ఏ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇలా ఐస్ క్రీమ్ని వేసుకొని దానిపై డ్రై ఫ్రూట్స్తో ఇలా గార్నిష్ చేసుకుంటున్నాను. అంతేనండి, మ్యాంగో మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. సమ్మర్లో ఇలా మ్యాంగోస్తో చేసుకొని కూల్గా తాగేసేయండి. చూసారు కదా అండి, 3 రకాల మిల్క్ షేక్ రెసిపీస్ ఇలా చాలా సింపుల్గా అండ్ టేస్టీగా చేసుకొని చల్లగా తాగేసేయండి. ఈ సమ్మర్లో చాలా బాగుంటాయి టేస్ట్. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.